అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. సంక్రాంతి పండుగ అంటే మాకు చాలా పెద్ద పండుగండి. ప్రతి ఇల్లు కూడా సందడి సందడిగా ఉంటుందనమాట. అసలు బయటికి వెళ్తున్నామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మినుములు వేపుతున్న వాసన ఇటువంటిది వస్తూ ఉంటుందనమాట. అంటే మినుములు వేపేటప్పుడు వాసన బాగా వస్తది కదండీ! అనుకుంటామనమాట. ఓహో! వీళ్ళు సున్నుండలు చేసుకుంటున్నారనమాట అని చెప్పి. అంటే ప్రతి ఇల్లు పండగ శోభతో వెలిగిపోతూ ఉంటుందండి. ముఖ్యంగా మన ఇల్లయితే బంధుమిత్రులతో కళకళలాడిపోతూ ఉంటుంది సంక్రాంతి పండుగ. ఈ సంవత్సరం కూడాని అందరూ రావటానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నానండి. ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఈరోజు బయటికెళ్ళే పనున్నదండి. త్వరగా బ్రేక్‌ఫాస్ట్ అవి కానిచ్చుకొని బయటికి వెళ్తున్నాం. పనులు చూసుకొని మళ్ళీ వచ్చి వంట చేసుకొని భోంచేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా బయటికి వెళ్ళాలండి. శివయ్య వెళ్ళొస్తాను తండ్రి. ఇక్కడంతానేమో ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం ఉత్సవాలు అనమాట అండి. ఆదిలక్ష్మమ్మ తల్లి ఉత్సవాలు జనవరి నెలాఖరికి జరుగుతాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం లైటింగ్ పెడుతున్నారు. అమ్మవారి దేవాలయం ఇది ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం. ఎదురుకొండ చెరువు, సోమేశ్వర స్వామి ఆలయం ఇలా ఉంటుంది అంతాని. ఇక్కడ బ్యాంక్ వెళ్ళే పని ఉన్నదన్నమాట అండి. సరే ఇవి కూడా మీరు చూస్తారు అని చెప్పి ఇక్కడేమో ఆదిలక్ష్మమ్మ తల్లి ఉత్సవ ఏర్పాట్లు. ఇప్పుడు సెంటర్లోకి వెళ్తాం కదా, అక్కడ మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతాయి అన్నమాట. ఇదేంటో తెలుసా అండి, మావుళ్ళమ్మ తల్లి దేవాలయం బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి కదా, ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా డెకరేట్ చేసేవి. మేము ఇక్కడ బ్యాంకు ఉంటుందన్నమాట, బ్యాంకుకి వచ్చాము. ఇవన్నీ సెట్టింగ్లు వేయటానికి రకరకాల సెట్టింగ్లు వేస్తారనమాట. ఇదేమో అమ్మవారి టెంపుల్. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అటు పెద్ద సెట్టింగ్ వేస్తారు. ఇదిగోండి ఇవన్నీ కూడా సెట్టింగ్లకి సంబంధించినవే. లైటింగ్ అన్నమాట ఇవన్నీను. అంటే ఇది అమ్మవారి టెంపుల్ పక్కనే ఉండే రోడ్డు అనమాట అండి. ఈ రోడ్డులో ఇలా ఉంటుంది. ఇదేమో కళావేదిక. ఇప్పుడు అన్ని రోజులు ఉత్సవాలు జరిగిన అన్ని రోజులు కూడా ఇక్కడే రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. కలర్ఫుల్గా డెకరేట్ చేస్తున్నారు చూసారా, ఎంత బాగుందో చూసారా. ఇదంతా ప్రాంగణం. అదేమో అమ్మవారి దేవాలయం. నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా. అమ్మ తల్లి, మావుళ్ళమ్మ తల్లి. ఇదిగో కడుతున్నారు, రంగురంగులుగా కడుతూ ఉన్నారు. భలే బాగుంది ఇది. ఈ మధ్యలో ఒక డెకరేషన్ చేస్తారు. అవతలంతానేమో క్యూ లైన్ ఉంటుంది ఇలాగన్నమాట. మా వారేంటి ఇంకా రాలేదు. నేను ఇటు వచ్చి వీడియో తీస్తున్నాను ఆయన వచ్చేలోగా. మన ఫ్యామిలీ మెంబర్స్ అంట పలకరిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎఫ్సీఐలో చేసేవారండి, వాళ్ళ డాడీ కూడా తెలుసుంటారు. మీరు కాంతారావు గారు అని ఆర్టిస్ట్ అండి ఆయన. అలాగా నా ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి పలకరించారు. నేను గుళ్ళోకి వెళ్ళట్లేదులేండి ఇప్పుడు. ఇదిగోండి ఆ ఆవరణ బయటకు వస్తే ఇలా ఉంటుంది. ఆవరణ బయటంతా ఇలా ఉంటుంది.
ఇక్కడ కొబ్బరికాయలు అరటిపళ్ళు గెలలు అమ్మేవి ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి. ఇంకో ఇక ఉత్సవ ఏర్పాట్లు రాత్రిపూట చూడాలండి. ఇది రాత్రిపూట చూస్తే భలే బాగుంటుంది. అమ్మా తల్లి. బ్యాంక్ పని మిగతా బయట పనులు అన్నీ చూసుకుని ఇంటికి బయలుదేరానండి. ఎందుకంటే వంట పని ఉన్నదనమాట. వంట చేసి భోంచేసి మళ్ళీ మిగతా పనులు చూసుకోవటానికి బయటికి వెళ్ళాలి. అందుకనే ఇక ఇంటికి బయలుదేరామండి. అక్కడ పనులేమో కానీ అండి, వంట అయితే ఏం వండుతున్నానో ఏం తింటున్నామో కూడా అసలేదు. వరం అదొకసారి చూడు ఎలా ఉందో ఫ్రేమ్. ఈ పోపు దేనికి అనుకుంటున్నారు? మజ్జిగ ఉన్నది, మజ్జిగ పులుసుకు అన్నమాట. ఇదిగోండి పెరుగు, ఉప్పు, పసుపు, కొద్దిగా కారం కలిపి ఉప్పు వేసుకోవటమేనండి. మా వారికి చాలా ఇష్టం. కాయగూరలు ఏమీ లేవండి. ఈ హడావిడిలో కాయగూరలు పట్టించుకోవట్లేదు, ఏమీ లేదు. పెరుగుంటే పెరుగు తాలింపును బీట్రూట్లు ఉన్నాయి. బీట్రూట్ ఏమో ఫ్రై చేశాను. పప్పు ఉట్టిపప్పే, కందిపప్పు ఇలాదా పప్పు తాలింపు ఇష్టం. ఇదిగోండి ఉట్టిపప్పు తాలింపు అంటే ఉట్టి కందిపప్పు ఏపేసి ఉడికించిన తర్వాత తాలింపు పెడతాం. ఈ తాలింపు పప్పు చాలా ఇష్టం మా ఇంట్లో. మాట్లాడకుండా తింటారండి. ఇక పచ్చళ్ళు ఎలానో ఉంటాయి కదా. ఇదే అండి వేళ మెను. బీట్రూట్ ఫ్రై, మజ్జిగ పులుసు, పప్పు, అంతే. ఇంటి పనులేమో కానీ అసలు ఏం వండుకుంటున్నాం ఏం తింటున్నామో కూడా అసలేదండి. కాయగూరలు అయితే ఏమీ లేవు ఇంట్లో. ఈవేళ ఏంటో తెలుసా మెను? తాలింపు పప్పు, క్యారెట్లు, బీట్రూట్లు ఉన్నాయి. బీట్రూట్ ఫ్రైను, మజ్జిగ చారు పెట్టాను అనమాట అండి. పెరుగున్నది కొంచెం. అంటే ఏదన్నా పని పెట్టుకున్నాం అనుకోండి, మనం దాని మీదే ఉంటుంది ధ్యాస అంతా కూడా. మా ఇంట్లో ఏం మాట్లాడకుండా తినేది ఏంటో తెలుసా అండి? పప్పు. ఒక పప్పు, ఒక ఫ్రై ఉంటే చాలు. పచ్చళ్ళు, నెయ్యి ఇవి ఉంటాయి కదా, పెరుగు అన్నీ ఉంటాయి కదా. పప్పు. ఇదిగోండి ఈవేళ మా వారి ఫేవరెట్ ఏంటంటే మజ్జిగ చారు. అది ఇవన్నీ వంట చేసేసి గబగబా అయిపోయాయి అండి ఇవన్నీ. అఫ్కోర్స్ వారంతో చెప్పానులేండి బీట్రూట్లు అవి కట్ చేసి ఉంచునని. బీట్రూట్ తరిగి ఉంచింది కదా. కందిపప్పు కూడా ఏపి పొయ్యి మీద పెట్టి ఉంచింది. వచ్చి చకచక ఇవి చేసేసాను. ఇదిగోండి 3 ఫినిష్. మనకి పని అవ్వటం కావాలి అంతే అండి. ఏం తిన్నాము ఒక పూటకి ఏమున్నదండి? ఓ పప్పో ఇంత పచ్చడో పెరుగో వేసుకుంటే అయిపోతుంది. కానీ ఏదన్నా మనం పని సంకల్పించుకున్నప్పుడు ఇలానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆనందంగా చేసుకోవటంలోనే ఉంటుంది అనమాట అండి. కొబ్బరి నీళ్ళు వచ్చినాయి, పిలువమ్మ. కొబ్బరి బొండాలు ఓకేనా? రసం నిన్నటిది, రసం కూడా ఉంది, వేసుకోండి. రసం, పప్పు, క్యారెట్, బీట్రూట్. మీగో మీ ఫేవరెట్ మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు. మేమేమో ఇక్కడ భోజనం చేస్తున్నాం కదండి. మాతో పాటు ఇంకొకళ్ళు కూడా భోజనం చేస్తున్నారండి. ఎవరో తెలుసా? అవి పండి కనిపించినాయా చిలకమ్మలో? టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1:10. ఈ టైంకి కూడా చిలకలు వస్తూ ఉంటాయండి. వాటికి భోజనం టైం అన్నమాట. మాతో పాటు అవి కూడా భోజనం చేస్తున్నాయండి. భోజనం చేసిన తర్వాత 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నానండి. మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉన్నదనమాట. ఈ ట్రిప్ ఏమో ప్రేమ నేను బయటికి వెళ్ళాము. అంటే కొంచెం మెను అవన్నీ కూడా చూడాలి. పండగలో భోజనాలు వీటన్నిటికీ కూడా అవన్నీ ముందే చూసుకోవాలండి. సరే వస్తూ దారిలో అడిదాస్ షూస్కి 50% ఆఫ్ అని ఉంటేను
వాకింగ్ షూస్ కొనుక్కుంటావా అని ప్రేమ అడిగితే సరే చూస్తానని అన్నాను. వెళ్తే ఎంత ప్రైస్ ఉన్నాయోనండి. అంటే అవి బ్రాండెడ్ కదా! అంత ప్రైసు ఉంటాయి. స్టార్టింగే 6,500 నుంచి చూపించారు. ఆఫర్‌లో 3,800 నుంచి ఆఫర్‌యి స్టార్ట్ అయ్యున్నాయన్నమాట. అంత ఖరీదు పెట్టి ఇప్పుడు వేస్ట్‌లే అని అనిపించింది. ఎందుకంటే నేను ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నానండి. మా పాత మీద గార్డెన్‌లోనే వాకింగ్ చేస్తున్నాను. ఇదివరకంటే ప్రతిరోజు వాకింగ్‌కెళ్ళేదాన్నండి. సోమేశ్వర స్వామి దేవాలయం చుట్టూ చెరువు ఉంటుంది కదా! ఎదురుగుండా. ఆ చెరువు చుట్టూ కూడాని ప్రదక్షిణలాగా వాకింగ్ చేసేసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోకే కాబట్టి అంత ఖరీదుయి వద్దు బాబు. ఏమో ఎంత మటుకు నేను ఈ షూ వేసుకుంటానో నాకు అంత ఐడియా కూడా లేదు అని చెప్పి నెమ్మదిగా బయటకొచ్చేసానండి. ఎందుకంటే రెగ్యులర్‌గా వాడేదానికనుకోండి, నేను ఖరీదు పెట్టి కొనుక్కున్నా పర్వాలేదు. సరే ఇప్పుడు రెగ్యులర్‌గా ఏమీ వాడట్లేదు కదా! అని చెప్పి వద్దులే అంత ఖరీదియన్నీ అంటే మళ్ళీ తక్కువ ప్రైస్‌లో కొనుక్కో కనీసం షూ కొనుక్కుంటే అన్నా నువ్వు బాగా వాకింగ్ చేస్తావు అంటాడు ప్రేమ. నాకేమో అటువంటిదేమీ ఉండదండి. ప్రస్తుతం స్లిప్పర్స్ ఏసుకునే వాకింగ్ చేస్తూ ఉన్నాననమాట. వాకింగ్ చెయ్యాలి అనే సంకల్పమే ఉండాలే గానీ అండి, ఇంట్లో అయినా నడుస్తాము, వీధిలో అయినా నడుస్తాము, జాగింగ్‌కి వెళ్ళైనా చేయగలము. ముందసలు టైం ఉండాలి కదండీ! ఈ పండగలో నాకసలు వీలవ్వదు బాబు అన్నా సరే, కాదు నువ్వు షూస్ కొనుక్కుంటేనే నువ్వు నడుస్తావు, నడక మానేసావు ఈ మధ్య అని చెప్పి మా మరిది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నా చేత షూ కొనిపించేలా ఉన్నాడండి. అయితే నార్మల్ షూసే కొనుక్కుంటాను. బ్రాండెడు పలానావి ఇటువంటియేమి నేను కొనుక్కోను అని చెప్పి మళ్ళీ వేరే షాప్‌కొచ్చామనమాట. మా మరిదికేమో బ్రాండ్ పిచ్చండి. అన్నీ బ్రాండెడ్ వాడాలి అని అనుకుంటాడు. నేనేమో బ్రాండ్‌తో సంబంధం లేదు నాకు. అవి మన్నినియ్యా లేదా? నాకు కంఫర్టబుల్‌గా ఉన్నయ్యా లేదా? ఇదే చూసుకుంటానండి. మా ఇద్దరికీ అక్కడ మాత్రం ఉత్తర, దక్షిణ ధృవాల్లాగా అస్సలు ఆలోచనలే కలవవనమాట. మళ్ళీ మా వారు, నేను ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం ఈ విషయంలో. రాంబాబుతో వచ్చానంటే బిల్లు కూడా పేలిపోతుందండి నాకు. నేను నిజంగా చెప్తున్నాను. అంటే ఎవరి కోసమో అని కాదు. తను కూడా తనకి కూడా నేనేం కొనిపెట్టేదేమీ ఉండదులెండి. నా కోసం నేను కొనుక్కున్నా సరే. ఉత్తినే సరదాగా చెప్తూ ఉన్నాననమాట. మన ఆడవాళ్ళ మెంటాలిటీ ఇలానే ఉంటుందండి. ఏమో ఇది తప్పో, ఒప్పో నా మెంటాలిటీ అయితే ఇలానే ఉంటుంది. ప్రస్తుతానికైతే నార్మల్ షూసే ఏయో తీసుకున్నాను. ఇక ఇంటికి బయలుదేరామనమాట అండి. ఈరోజైతే మొత్తానికి బయట తిరుగుతూనే ఉన్నానండి. తిరిగినందుకు అన్ని పనులు పూర్తయినియండి. ఇక ఇంటికి బయలుదేరాము. మార్నింగు మావుళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గర నుంచి వీడియో తీశాను కదండీ! ఇప్పుడు కూడా మావుళ్ళమ్మ తల్లి దేవాలయం ఇదిగోండి ఇలా ఉంటుందనమాట నైట్ టైము. ఇంకా లైట్‌లవన్నీ వెలగట్లేదు. వెలిగితే చాలా బావుంటద్దండి. భోగి రోజు నుంచి మా ఊళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయండి. నెల రోజుల పాటు జరుగుతాయి. మన వాళ్ళెవరన్నా రావాలనుకుంటే చక్కగా ఉత్సవాలు వచ్చి చూసి వెళ్ళండి. చాలా బావుంటాయండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.